గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 746. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ జస్ట్ 34 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,152 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ 1 పాయింట్ పెరిగి 21,930 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. అండ్ రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. ఈసారి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా ఎటువంటి డెసిషన్ తీసుకోపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి ఆర్బీఐ దగ్గర నుంచి రేపు ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గానే కాదు, ఈవెన్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, గ్రోత్ రిలేటెడ్ గా అది ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఆర్బీఐ దగ్గర నుంచి రేపు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే మనం మార్కెట్ లో కొంత వాలటిలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ టైమ్ ని ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది కదా. వీళ్ళు ట్రేడింగ్ టైం ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు ఏఎన్ఎంఐ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడంతో ఏఎన్ఎంఐ, సిపిఐ అండ్ బీబీఎఫ్ వాళ్ళు సెబీకి ఈ ట్రేడింగ్ అవర్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా వాళ్ళ విల్లింగ్నెస్ ని తెలపబోతున్నట్లుగా ఈ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఏఎన్ఎంఐ అంటే అసోసియేట్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా, సిపిఐ అంటే కమోడిటీ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీబీఎఫ్ అంటే బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఫోరం. సో వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చినట్లయితే నెక్స్ట్ సెబీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. సెబీ ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎన్ఎస్సి వాళ్ళు ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ టైమ్ ని 6 PM to 9 PM కి ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దాని తర్వాత వీళ్ళు 11 PM వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఇనిషియల్ గా మాత్రం 6 to 9 PM వరకు కూడా కొన్ని ఇండెక్సెస్ లోని అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ ఇటువంటి ఫేమస్ ఇండెక్సెస్ లో అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ టైమ్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో చూడాలి ఎన్ఎస్సి దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఈ ట్రేడింగ్ టైం ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. యాక్చువల్లీ ఈ రోజు పేటిఎం లోని మల్టిపుల్ లార్జ్ ట్రేడ్స్ జరిగాయి. ఈ లార్జ్ ట్రేడ్స్ లోని నియర్లీ 21 lakh షేర్స్ అంటే 103 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్స్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అయితే అప్డేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పేటిఎం రిలేటెడ్ గా మరికొన్ని అప్డేట్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ పేటిఎం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. దీనికి ముందే నిన్న ఈ పేటిఎం యొక్క కో-ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని మీట్ అయ్యి వీళ్ళపైన ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఆంక్షలు రిలేటెడ్ గా డిస్కస్ చేసినట్లుగా మల్టిపుల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో ఎటువంటి అవుట్కమ్ వచ్చిందని ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు. ఏదర్ పేటిఎం దగ్గర నుంచి క్లారిటీ రాలేదు ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. చూడాలి ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. బట్ నిన్న అండ్ ఈ రోజు కొంత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి కొంతమంది పేటిఎం లో ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటుంటారు కదా, ఎందుకంటే స్టాక్ లో రికవరీ స్టార్ట్ అయిపోయిందేమో అని చెప్పి. నిన్న కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, కంగారు పడకండి. ఎందుకంటే పేటిఎం రిలేటెడ్ గా ప్రెసెంట్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ మనం కంగారు పడి ఇన్వెస్ట్ చేసిన తర్వాత అగైన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఆర్ ఎల్స్ ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ వచ్చినా ఫర్దర్ గా స్టాక్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇటువంటి టైంలో మనం కంగారు పడిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని మా వ్యూ. మార్కెట్ లో ఇంకా ఇది కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో అందుకనే కంగారు పడిపోయి ఇప్పుడు స్టాక్ లో కొంత మూమెంటం స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకున్నట్లయితే ఫర్దర్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చినట్లయితే అగైన్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉన్నది. సో ఇటువంటి టైంలో మనం కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లోని ఒక్కసారి ఫాల్ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ నియర్లీ 5% కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ప్రీవియస్ గానే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానివల్ల ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఐఎక్స్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. ఇప్పుడు అగైన్ ఈ రోజు స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రిడ్ ఇండియా వాళ్ళు నెక్స్ట్ 2 months లోని ఒక నెసెసరీ సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేయాలని, ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసిన తర్వాత 3 పవర్ ఎక్స్చేంజెస్ ఐఎక్స్ పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అండ్ హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజెస్ ఈ 3 పవర్ ఎక్స్చేంజెస్ లో కూడా మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఈ షాడో
పైలట్ ప్రాజెక్ట్ అయితే రన్ చేయాలని చెప్పి అండ్ రన్ చేసిన తర్వాత ఆ డేటా ఏదైతే వస్తుందో ఆ డేటాని 3 పవర్ ఎక్స్చేంజెస్ కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఆ డేటా ఆధారంగా ఈ మార్కెట్ కప్లింగ్ వాళ్ళు ఉండేటువంటి బెనిఫిట్స్ ని డిసైడ్ చేసి దాన్ని బట్టి ఈ మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. ఇది స్టార్ట్ అయినట్లయితే ఐఎక్స్ వాళ్ళకి జరిగేటువంటి నెగిటివ్ ఏంటంటే ఈ మార్కెట్ కప్లింగ్ వలన అన్ని పవర్ ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అన్నది ఉంటుంది. సో యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరిగింది అనుకోండి, దాని వలన వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని పవర్ ఎక్స్చేంజెస్ కి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఐఎక్స్ వాళ్ళు మార్కెట్ లీడర్, వీళ్ళ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ వాల్యూమ్స్ అనేవి ఐఎక్స్ వాళ్ళ దగ్గర నుంచి తగ్గి రిమైనింగ్ పవర్ ఎక్స్చేంజెస్ కి కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్లయితే అది ఐఎక్స్ రిలేటెడ్ గా నెగిటివ్. దాని వల్లనే ఈ రోజు సెషన్ లో మనం ఐఎక్స్ స్టాక్ లోని అంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ జనవరి మంత్ లోని టోటల్ గా 46.8 lakh న్యూ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ లోని న్యూ డిమాట్ అకౌంట్ ఎడిషన్ లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీంతో టోటల్ డిమాట్ అకౌంట్స్ కౌంట్ 14 crores మార్క్ ని క్రాస్ అవడం జరిగింది. ఇలా డిమాట్ అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అయ్యాయి అనుకోండి, దానివల్ల సిడిఎస్ఎల్ వాళ్ళకి పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం సిడిఎస్ఎల్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మార్కెట్ లో కంటిన్యూస్ గా ర్యాలీ కనపడుతుండటంతో కొత్తగా చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. దాంతోనే ఈ డిమాట్ అకౌంట్ ఎడిషన్ అన్నది పెరుగుతూ వస్తుంది. దీనివల్ల సిడిఎస్ఎల్ వాళ్ళకే కాదు, ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్ అప్డేటే. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ బేసిస్ లోని కన్వర్టబుల్ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 900 crores ఫండ్ రైజ్ చేసినట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ లో మనం చూసినట్లయితే ఎఫ్పిఐస్ లైక్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఐరిస్ ఆపర్చునిటీస్ ఫండ్, టాన్ ఆపర్చునిటీస్ ఫండ్ లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా మార్చ్ 2 రోజున జరగబోతున్నటువంటి ఈజీఎం లోని వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు కొత్తగా రైజ్ చేసినటువంటి ఈ ఫండ్ ని వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ ఏదైతే రైజ్ చేశారో అది కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా యూజ్ అవుతుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లిబర్టీ షూస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. హర్యానా పానీపట్ లో ఉన్నటువంటి వీళ్ళ సెంట్రల్ వేర్ హౌస్ లోని ఈ రోజు మార్నింగ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కాకపోతే ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎటువంటి ఇంజరీస్ కానీ హ్యూమన్ లైఫ్ లాస్ కానీ జరగలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ సెంట్రల్ వేర్ హౌస్ లో ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని వలన కంపెనీ యొక్క ఆపరేషన్స్ అయితే డిస్రప్ట్ అయ్యాయని, దీన్ని మళ్ళీ రీఫంక్షనింగ్ లోకి తీసుకురావడానికి అని చెప్పి కంపెనీ అయితే అడిక్వేట్ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి వేర్ హౌస్ కి వీళ్ళకి సరిపడినంత ఇన్సూరెన్స్ కూడా ఉన్నదని అండ్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని రోజులు ఈ వేర్ హౌస్ లోని ఆపరేషన్స్ అవి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది లిబర్టీ షూస్ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ కన్స్యూమర్ బ్యాంకింగ్ ఆర్మ్ అయినటువంటి ఇంటెలెక్ట్ గ్లోబల్ కన్స్యూమర్ బ్యాంకింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఈ ఇంటెలెక్ట్ గ్లోబల్ కన్స్యూమర్ బ్యాంకింగ్ వల్ల ఇంటెలెక్ట్ డిజిటల్ కోర్ అండ్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ని వకీఫ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఏజీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ బ్యాంక్ యొక్క ఓవరాల్ బ్యాంకింగ్ అయితే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నామని అండ్ అంతేకాకుండా యూరోప్ లోని ఐజీసీబీ విన్ అయినటువంటి సెకండ్ స్ట్రాటజిక్ కోర్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ ఇదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా వీళ్ళు డీల్ ని విన్ అయ్యారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ లోని మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిబ్రవరి 6 రోజున అంటే నిన్న ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఇన్స్పెక్షన్ లోని అఫీషియల్స్ కి అయితే వీళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళు అడిగినటువంటి నెసరీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్లుగా. సో ఈ ఇన్స్పెక్షన్ వల్ల ప్రెసెంట్ కంపెనీ యొక్క ఆపరేషన్స్ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ లోని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైనల్ గా ఎటువంటి
వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. సో వీళ్ళపైన మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారన్న న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ఫీల్డ్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. వీళ్ళకి టొరెంట్ పవర్ గ్రిడ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని 400 kV మల్టీ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఈపీసీ వర్క్స్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 290 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ దీంతో పాటుగా 400 kV డబుల్ సర్క్యూట్ ఒమన్ యుఏఈ ఇంటర్ కనెక్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా డిజైన్ అండ్ ప్రోటోటైప్ టెస్టింగ్ ఆఫ్ టవర్స్ రిలేటెడ్ గా ఒక కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ $1.8 million అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 6 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. ఈ 2 కాంట్రాక్ట్స్ వీళ్ళు విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జ్యోతి స్ట్రక్చర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ప్రీమియం కార్స్ ని సేల్ చేసేటువంటి ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మీకు BYD కార్స్ ఐడియా ఉన్నాయి కదా, రీసెంట్ గా ఈ BYD కార్స్ బాగానే కనబడుతున్నాయి మార్కెట్ లోని. సో ఈ BYD కార్స్ ని సెల్ చేసేందుకు గాను మహారాష్ట్ర సౌత్ ముంబైలోని ఒక షోరూమ్ ను ఓపెన్ చేసేందుకు వీళ్ళకి BYD ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఫార్మల్ అప్రూవల్ లెటర్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ కొత్త షోరూమ్ ని ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన వాటర్ మార్క్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఇప్పుడు ఈ కొత్త షోరూమ్ ఏదైతే వీళ్ళు ఓపెన్ చేయనున్నారో ఇది వీళ్ళ 4th BYD షోరూమ్. ఆల్రెడీ వీళ్ళకి వెస్టర్న్ ముంబై, ఢిల్లీ అండ్ నోయిడాలోని 3 BYD షోరూమ్స్ ఉన్నాయి. సో కొత్తగా వీళ్ళు మరొక BYD షోరూమ్ ని ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి దాని ద్వారా కూడా వీళ్ళ సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో అది ల్యాండ్ మార్క్ కార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు వీళ్ళ జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జనవరి మంత్ లోని వీళ్ళ ఓవరాల్ టర్న్ ఓవర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 157.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 4.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీనిలో F&O సెగ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 159.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 4.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ జనవరి మంత్ లో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డెల్టా కార్ప్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా టోటల్ గా 1.12 lakh crores వరకు షోకాస్ నోటీసెస్ అయితే ఇష్యూ చేసింది కదా. సో ఈ లెవెల్లో ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి GST డిమాండ్స్ చాలా అన్రియలిస్టిక్ గా ఉన్నాయి. సో కంపెనీస్ ఇవి పే చేయలేకపోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నట్లుగా. సో దీంతోని ఈ రెట్రో GST డిమాండ్ నోటీసెస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నదని, దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ వీళ్ళపైన ఏవైతే GST డిమాండ్లు రైజ్ చేసిందో దాని రిలేటెడ్ గా త్వరలో కొంత రిలాక్సేషన్ గనక కంపెనీస్ కి వచ్చినట్లయితే అది ఈ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. సో ఈ అప్డేట్ సర్క్యులేట్ అవుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో డెల్టా కార్ప్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ GST డిమాండ్ నోటీసెస్ ఏవైతే వచ్చాయో ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ కి, ఆ కంపెనీస్ ఆల్రెడీ సుప్రీం కోర్టులోని కేసు కూడా వేయడం జరిగింది. ఇంకా సుప్రీం కోర్టులో కేసు అయితే ప్రెసెంట్ నడుస్తుంది. నెక్స్ట్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి డైనకాన్ సిస్టమ్స్ వాళ్ళకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 214 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా యూనియన్ బ్యాంక్ వాళ్ళకి డైనకాన్స్ వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ సొల్యూషన్స్ అండ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ని డిప్లాయ్ చేయడంతో పాటు 5 years పాటు కాంప్రహెన్సివ్ ఆన్ సైట్ సపోర్ట్ సర్వీసెస్ ని కూడా అందించబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డైనకాన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీ వాళ్ళకి కెయిన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోని వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళు తైవాన్ కి చెందిన తైవాన్ మాస్ కార్పొరేషన్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనేటువంటి యాప్టోస్ టెక్నాలజీ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ యాప్టోస్ టెక్నాలజీ అనేటువంటి కంపెనీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ లోని వాళ్ళకి మంచి ఎక్స్పర్టీస్ ఉన్నది. సో ఇప్పుడు ఈ కంపెనీతోని కొలాబరేషన్ లో భాగంగా ఈ యాప్టోస్ టెక్నాలజీ వాళ్ళు కెయిన్స్ సెమీకాన్ వాళ్ళకి వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా వీళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయబోతున్నారు. సో దీనివల్ల కెయిన్స్ సెమీకాన్ వాళ్ళు మన ఇండియాలోని ఈ సెమీ కండక్టర్ టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా వీళ్ళ క్యాపబిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది కెయిన్స్ టెక్నాలజీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో కెయిన్స్ టెక్నాలజీ స్టాక్ లో మనం స్లైట్ గా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ PSU బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ వాళ్ళ బోర్డు ఈ February 26th మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కెనరా బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి మనం టోటల్ గా చూసినట్లయితే ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ క్యాప్రీ గ్లోబల్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 4 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు March 5th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా వీటిలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే March 5th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ వల్ల మనకి ఎక్స్ట్రా షేర్స్ వస్తున్నాయి కదా బెనిఫిట్ అనుకుంటారు. కాకపోతే ఈ స్టాక్ స్ప్లిట్ ఏ రేషియోలో జరుగుతుంది అండ్ బోనస్ ఇష్యూ కూడా ఏ రేషియోలో జరుగుతుందో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ అనేటువంటి సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు ముంబై సవార్కర్ మార్గ్ లోని సూరజ్ లుమియా అనేటువంటి వాల్యూ లగ్జరీ ప్రాజెక్ట్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 100 crores ఉంటుందని అండ్ ఈ ప్రాజెక్ట్ 2028 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. కొత్తగా వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 50% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 154 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 228 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 370 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లోని 100% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళు 56 స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ ఫ్యాషన్ స్టోర్ కౌంట్ 715 కి పెరిగింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 24 క్వార్టర్ 3 లోని వీళ్ళ అక్రాస్ ఛానల్స్ లోని చాలా మంచి గ్రోత్ కనపడిందని అండ్ ఈ గ్రోత్ మూమెంటం అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ స్టోర్ ప్రెజెన్స్ ని కూడా ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ గ్రోత్ నైతే డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ట్రెండ్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ట్రెండ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వాల్యూ రీటైల్ స్టోర్స్ ఆపరేట్ చేసేటువంటి వీమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఏకంగా 41% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 64 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 28 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఫుట్ ఫాల్ లోని 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అండ్ సేమ్ స్టోర్ సేల్స్ లోని 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 150 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 133 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, అయినా సరే ఈ రోజు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కదా, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు. దాంతోనే సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ డొమెస్టిక్ బిజినెస్ అయితే కన్సిస్టెంట్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని అండ్ ఈ పర్ఫార్మెన్స్ అన్నది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు తీసుకుంటున్నటువంటి కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇనిషియేటివ్స్ తోని ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అండ్ ఎక్స్టర్నల్ మార్కెట్ అన్సర్టనిటీస్ కంటిన్యూ అవుతున్నా కూడా వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ 25 to 27% ఇన్ బిట్వీన్ లోని మెయింటైన్ చేస్తున్నామని అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months యొక్క నెంబర్స్ ని మనం కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ ఏపీఈలో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెన్యువల్ ప్రీమియం లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏఎం లో కూడా 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోని 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఫస్ట్ 9 months లో వీళ్ళ న్యూ బిజినెస్ మార్జిన్స్ 25.3% గా ఉంటే క్వార్టర్ 3 లోని 27.2% గా ఉన్నాయి.
అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ పర్సిస్టెన్సీ రేషియో ఎలా ఉన్నదన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ప్రీమియం ఏదైతే పే చేస్తారో ఆ ప్రీమియం లో మోస్ట్ ఆఫ్ ది ప్రీమియం ఎక్స్పెన్సెస్ కదే పోతాయి. బట్ రెన్యువల్ ప్రీమియమ్స్ కలెక్షన్ వీళ్ళది బాగుంది అనుకోండి, దాని ద్వారా కంపెనీ యొక్క నెంబర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో కమింగ్ టు మ్యాక్స్ లైఫ్ పర్సిస్టెన్సీ రేషియో, వీళ్ళ 13 మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను, 25th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను అండ్ 37th మంత్ 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోను లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 8 మంత్స్ తోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 8 మంత్స్ ని కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియో అయితే సిమిలర్ గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ యొక్క పాలసీ హోల్డర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి, దాంతోనే మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏసీఈ అదే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 80% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 88.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 19.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సేల్స్ వాల్యూమ్స్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 మంత్స్ తోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 మంత్స్ ని కంపేర్ చేస్తే వీళ్ళ క్రేన్ సేల్స్ లోను, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సేల్స్ లోను, మెటీరియల్ హ్యాండింగ్ ఎక్విప్మెంట్ సేల్స్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే రూరల్ ఎకానమీలోని ఇంకా పెద్ద ఇంప్రూవ్మెంట్ కనపడకపోతుండడం వలన అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సేల్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కంపెనీస్ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేస్తూ వస్తున్నాయి కదా. ఈవెన్ ఈ క్వార్టర్ లో కూడా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ బాగానే వస్తున్నాయి. నిన్న నైట్ లగ్జరీ హోటల్స్ ను ఆపరేట్ చేసేటువంటి ఈఏహెచ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూలో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 52% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 94 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 229 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈఏహెచ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రేడింగ్టన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ ట్రేడ్ గూడ్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లోని డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో రేడింగ్టన్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 49.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 18 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 17 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 20 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రిజల్ట్స్ డీసెంట్ గానే ఉండడంతో ఈ రోజు సెషన్ లో డ్రీమ్ ఫోక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాల్బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 66% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 22.74 crores కి పెరిగింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ లోని నవంబర్ మంత్ లోని వీళ్ళు 580 crores వర్త్ న్యూ మల్టీ ఇయర్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ ప్రొడక్ట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టాల్బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్
రిజల్ట్స్ వచ్చిన తర్వాత టాల్బ్రోస్ ఆటోమోటివ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో యూజ్ చేసేటువంటి బిగ్ క్రెయిన్స్ రెంటల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సాంగ్వి మూవర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 34 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 37 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 61 crores కి పెరిగింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 604 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా సాంగ్వి మూవర్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో జంప్ కనపడి ఈ రోజు సెషన్ లో 18% పైనే పెరిగింది. నెక్స్ట్ సుబెక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది, కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ పెరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగోపోవడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి సుబెక్స్ స్టాక్ లో ఫాల్ కనపడింది. నెక్స్ట్ ఎఫ్డిసి లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 40 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 69 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 79 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ పెరగడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా తగ్గాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎఫ్డిసి లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.